నమ్మకంతో, మాకున్న బ్రాండ్ పైన నమ్మకంతో మీరందరి వాళ్ళ సినిమా ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, అంత ఈజీ కాదు. ఎందుకంటే 100 మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు. ఫిలిం నగర్లో 2కో 3కో అవకాశం వస్తుంది, మ్యాక్సిమం 5గురికి అవకాశం వస్తుంది. 95 మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు, కానీ వాళ్ళకి అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళ అప్రోచ్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు. 3 to 5% అవకాశం వస్తే అందులో 4 ఫ్లాపులు తీస్తారు, ఒకరు హిట్ సినిమా తీయగలుగుతారు. ఆ 4గురిలో 5గురిలో ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతేనే ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1%. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇందాక ఒక అబ్బాయి తిరుపతి నుంచి వచ్చాను, అమ్మ నేను సాధించేసి వస్తాను అని ఇందాక మైక్లో మాట్లాడితే చూశాను. అంత పట్టుదల ఉండాలి. కానీ రేపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. అదే సినిమా. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను, శిరీష్ పైపుల వ్యాపారంలో ఉన్నాడు. మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందే ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం. నిజంగా ఫెయిల్ అయ్యాం. 2 years స్ట్రగుల్ పడ్డాం. ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా, సాధించే వరకు వదలకుండా, ఆ బిజినెస్ను వదులుకోకుండా సాధించాం. అంతేకాదు మా జీవితంలో ఇంకొకటి చెప్తాను. ఇది అంటే మీకు సక్సెస్ పర్సంటేజ్ ఓన్లీ 100 మంది ప్రయత్నం చేస్తే ఒక్కరికే ఉంటుంది. దర్శకుడు కావచ్చు, యాక్టర్ కావచ్చు. యాక్టర్ కూడా చాలామంది అనుకుంటారు, మనకు చెప్తూ ఉంటారు, చాలా బాగున్నావు, నువ్వు యాక్టర్ అయిపోవచ్చు. 4 ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు అరే నువ్వు కామెడీ బాగా చేస్తున్నావురా, నువ్వు ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు అని ఇలా ఎంకరేజ్ చేస్తారు స్నేహితులు కాబట్టి. కానీ మనదో అది రియాలిటీగా మనం వెళ్ళి దాన్ని సాధించగలుగుతామా లేదా అనేది మీకు తెలియాలి. తెలిసే వరకు అప్పటి వరకు మీరు చేస్తున్న వృత్తిని మట్టుకు వదులుకోకండి. దీనికోసం మీ వృత్తిని వదులుకుంటే అది మీ కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుంది. సినిమా అనేది అట్రాక్షన్. సినిమా అనేది మనకు అలా అట్రాక్షన్లో లాగుతూ ఉంటుంది. మీ జీవితాల మీద అది ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ సినిమా పైన ప్యాషన్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టి ఎప్పుడైతే సక్సెస్ అవ్వబోతున్నారో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి. 24 గంటలు కష్టపడితే ఒక మా సంస్థలో వచ్చినట్టు మేము కానీ, ఒక విజయ్ దేవరకొండ, ఒక దేవిశ్రీ ప్రసాద్, ఒక రవితేజ, ఒక నాని, వీళ్ళందరూ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. పాత జనరేషన్లో రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చారు. కానీ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంటే అంత హార్డ్ వర్క్. వేరే పనులలో చేస్తాం, 8 గంటల డ్యూటీ ఉంటుంది. మ్యాక్సిమం 9 గంటలకు ఆఫీస్కి వెళ్తే 5 గంటలకు వచ్చేస్తారు. ఇందాక అనిల్ రావిపూడి అన్నాడు చూడు, దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు పెట్టాలని ఎప్పుడు ఆలోచన. 5 గంటలకు లేచిన నుంచి ఏం చేయాలి, ఎలా జరుగుతున్న సినిమాని ఎలా సక్సెస్ చేయాలి, అలా ఉంది కాబట్టి ఈ 30 yearsలో మేము ఇక్కడ ఉండగలిగాం. సో ఇండస్ట్రీలోకి రావాలంటే మొదటిది మీ వల్ల మీ కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వకూడదు. 2 ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే 24 గంటలు సినిమా 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 అంటేనే సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా ఫీల్డ్లోకి వచ్చేస్తారు. సరే, ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది మేము ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. దీని ద్వారా మీరు అప్లికేషన్లు ఇస్తారు. దాన్ని మా టీం స్క్రూట్నీ చేసి టాలెంట్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళు స్టడీ చేసి, వాళ్ళు టీంలో మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత అది మా దగ్గరికి పంపిస్తారు. ఇది మీరు చెక్ చేయండి. అప్పుడు మా దగ్గరకు వచ్చాక ప్రతి వీక్ మేము కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని చెక్ చేసి ఓకే చేస్తాం. కానీ చాలామంది